టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మహిళలకు తోడుంటలేరు, మరి మీరు ఎవరికి తోడుంటారో ఒక్కసారి ప్రజలకు తెలియజేయాలి. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది 108 ఎంప్లాయీస్ మెసేజ్ పెడుతున్నారు, జీతాలు ఇంతవరకు వస్తలేవక్క, 3 నెలలైంది వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అని. ఆశా వర్కర్లు మెసేజ్ పెడుతున్నారు జీతాలు వస్తలేవని, అంగన్వాడీ వర్కర్లు మెసేజ్ పెడుతున్నారు. ఇంకో పక్క రైతుల కష్టాలు మీరు చూస్తూనే ఉన్నారు. కరెంటు పోతున్నది, మళ్ళా అర్ధరాత్రి పొలాలకు పోయిన రైతులు చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. కాళేశ్వరంలో నిండు కుండలాగా నీళ్లున్నా కూడా ఆ నీటిని మలిపే తెలివి లేనటువంటి ముఖ్యమంత్రి ఉండడం, జై తెలంగాణ అని ముఖ్యమంత్రి ఉండడం నిజంగా మన దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. అప్పటి మీ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ను ఫ్రీ జోన్ చేస్తామంటే అగ్నిగుండమై రగిలి తెలంగాణ ఉద్యమంలో దాన్ని క్యాన్సిల్ చేపించుకున్నాం. ఇవాళ మీరు 33% మహిళలకు ఇవ్వకపోతే ఈ పోరాటం ఇట్లనే కొనసాగిస్తాం, మిమ్మల్ని నిద్రపోనీయం. ఖచ్చితంగా మీరు జీవో3 వెనక్కి తీసుకునే వరకు స్ట్రీట్ ఫైట్ చేస్తాం, అట్లనే లీగల్ ఫైట్ కూడా చేస్తామని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం చెప్పాలి మనం, ఇంకొక విషయం ఆలోచన చేసుకోవాలి మనం. ఏంటిది అది? మనము చాకల ఐలమ్మ వారసులు, మనం రాణి రుద్రమదేవి వారసులం, మనం జయశంకర్ సార్ వారసులం. నీతికి న్యాయానికి కట్టుబడి మాట్లాడేటోళ్ళం. అబద్ధాలు చెప్పి ఉద్యమాలు చేయలేదు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాలేదు. మనం నిజం చెప్పి వచ్చినాం, నిజం చెప్పే ముందుకు పోతాం. ఇవాళ అధికారంలో మీరు ఉండొచ్చు గాక, ప్రజలను మభ్యపెట్టి 1% ఆగమాగం చేసి 1% ఓటుతోని మీరు అధికారంలోకి రావచ్చు గాక. ఏమన్నా మాట్లాడితే ఏమంటున్నారు? ఇస్తా అంటివి కదనయ్యా రైతు బంధు December 9 అంటే ఏమంటాడు ముఖ్యమంత్రి? అరే నిన్ననే వచ్చినాం అధికారంలోకి, మాకు టైం ఏంటి అంటారు. ఓన్లీ 10 days ముఖ్యమంత్రి గారు, ఇంకా మీకున్న టైము కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 100 days తర్వాత మాత్రం ప్రతి అంశం మీద మిమ్మల్ని నిలదీస్తాం. ఇప్పుడు మీరు మాకు నష్టం చేస్తున్నారు ఆడపిల్లలకు ఈ జీవో3 ఇచ్చి, దాన్ని రద్దు చేయమని కోరుతా ఉన్నాం. మా బీసీలకు అన్యాయం చేస్తున్నారు, తూతు మంత్రంగా రెజల్యూషన్ చేసి అసెంబ్లీలో అది కుదరదు, చట్టం చేయాలని చెప్తున్నాం. మీరు శాశ్వతంగా తెలంగాణ ప్రజల హక్కులు హరించే ఏ నిర్ణయాలు తీసుకున్నా వాటిని అడుగుతాం, ప్రశ్నిస్తాం. మీరు మీ సోనియా గాంధీ కోసం, మీ ప్రియాంక గాంధీ కోసం, మీ రాహుల్ గాంధీ కోసం వాళ్ళని సంతోష పెట్టడానికి అనేక నిర్ణయాలు తీసుకోవచ్చు. రాజీవ్ గాంధీ తెలంగాణ తల్లిని పెడతా అన్న దగ్గర రాజీవ్ గాంధీ బొమ్మను పెట్టవచ్చు, అక్కడ వరకు సహిస్తున్నాం. కానీ మా ఆడబిడ్డల హక్కులు హరిస్తామంటే మాత్రం వెనక్కి వెళ్ళే లేదు. జీవో3 రద్దు చేసే వరకు ఖచ్చితంగా ఈ స్ట్రీట్ ఫైట్ కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఇక్కడికి మద్దతుగా అనేక మంది వచ్చినారు, వారందరూ కూడా ఇప్పుడు మాట్లాడతారు. మనం 4 గంటల వరకు కూడా ధర్నా చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా వచ్చినటువంటి వాళ్లకు మాట్లాడి వారి సమస్యను ఇక్కడి నుండైనా మరి ముఖ్యమంత్రి గారికి వినబడుతుందేమో చూద్దాం. పక్కకే సెక్రటేరియట్ ఉన్నది, రోజు ఉంటా అన్నాడు, ఉన్నాడో లేదో నాకు తెలియదు. ముఖ్యమంత్రి గారు ఆడ కానీ లేడా? ఢిల్లీ పోయిండా? ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీ దాకా, ఢిల్లీకి వినబడేదాకా మరి గట్టిగా వాయిస్ ఇవ్వవలసిందిగా వచ్చినటువంటి ప్రజా సంఘాలను, విద్యార్థి సంఘాలను అందరినీ కూడా కోరుతూ, మళ్ళీ ఒక్కసారి ఇక్కడికి తరలి వచ్చిన ఆడబిడ్డల్ని, శివరాత్రి అయినా పూజలు ఇడిచిపెట్టుకొని ప్రజాసేవ కోసం వచ్చినటువంటి ఆడబిడ్డలందరినీ కూడా మనస్ఫూర్తిగా మళ్ళొకసారి అభినందిస్తూ, జై తెలంగాణ.